అందముంది జ్ఞానముందని భావమెందుకు, దేవుడు లేడు నేనే దేవుడని గర్వమెందుకు. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, నీలా యౌవనంలో ఉన్న యోసేపు బ్రతుకు పద చూద్దాం. లేవా నిన్ను తడిమే తలపులెన్నో తనకు ప్రియనేస్తం. వయసులోన ఉన్న తనకు వెంటబడితే నాడు పడకు కోరుకోని పరిశుద్ధుడే అతడురా. నటుని అనుసరించయ్యా నీవే నాకు ఆధారము, యేసయ్యా నీవే నాకు ఆశ్రయము, యేసయ్యా నీవే నాకు ఆధారము, యేసయ్యా నీవే నాకు ఆశ్రయము. దేవుని మనసు ఈ బైబిల్ మాత్రంలోనే ఉంది. దీన్ని తెలుసుకున్న వారు వాళ్ళ జీవితాలు కట్టుకోగలరు, జీవితాన్ని కరెక్ట్గా నడిపించగలరు, క్షేమంగా ఉండగలరు, సంతోషంగా ఉండగలరు, ఆనందంగా ఉండగలరు. ఈ బైబిల్ తెలియకపోతే జీవితమే వ్యర్థమైపోతుంది. మేమందరం కూడా పిఓసి టీం. పిఓసి అంటే ఏంటో తెలుసా? మనోళ్ళే చెప్పండి అందరూ గట్టిగా. ప్యాషన్ ఆన్ ది క్రైస్ట్. ఇలా దేవుడి గురించి సేవ చేయాలి, దేవుడి గురించి అనేకమైన నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి అన్న ఉద్దేశంతో ఈ గ్రూప్ మెంబర్స్ ఆత్మలను మేము రక్షించాలి. అది మా జాబ్. గవర్నమెంట్ జాబ్ కంటే ఉన్నతమైన జాబ్, యూనివర్సల్ గవర్నమెంట్ జాబ్. అందరూ కూడా డబ్బుని సంపాదించుకుందామని చెప్పి క్రిస్టియానిటీలోకి వస్తుంటారు దేవుడి పని చేయడానికి. మేము డబ్బుని సంపాదించడానికి రాలేదు.